स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण माता जी हरे कृष्ण प्रभुजी హరే కృష్ణ మాతాజీ సో 4.10 నిన్న మనం భగవద్గీతలో 4th చాప్టర్ 10th శ్లోకాన్ని మనం నిన్న డిస్కస్ చేశాము సో ఎవరైనా బ్రీఫ్ చేయగలరా వాట్ వి డిస్కస్డ్ యెస్టర్డే ఏమంటున్నాడు భగవంతుడు వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత అంటున్నాడు భగవంతుడు సో ఇందులో మనకి ఏం అర్థమైంది ఏం డిస్కస్ చేశాము మనం ఈ భవబంధాల నుండి విముక్తి చెంది రాగ రాగము భయము క్రోధము అనే వాటిని కంట్రోల్ చేసుకోవాలి ప్రభుజీ. కరెక్ట్. తర్వాత భగవంతున్నే మనం శరణ వేడితే అప్పుడు ఆ భగవంతుని ప్రేమ మనకి లభిస్తుంది అని. కరెక్ట్. వెరీ గుడ్. సో బేసికలీ భగవంతుడు ఏమంటున్నాడంటే అంతకు ముందు శ్లోకంలో ఏమంటున్నాడు నా యొక్క జన్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు నా లీలలని తెలుసుకున్నటువంటి వాడు మళ్ళీ పుట్టడు అంటే అతనికి మోక్షం అనేటువంటిది లభిస్తుంది అని చెప్తూ ఇలాంటిది మోక్షాన్ని చాలామంది సాధించారు. వాళ్ళు ఎలా సాధించారు ఈ మోక్షం అనేటువంటిది అంటే వీతరాగ భయక్రోధ భయము క్రోధము తర్వాత అటాచ్మెంట్ ఈ మూడు కూడా వదులుకున్నప్పుడు నన్ను చేరడానికి మార్గము సుగమం అవుతుంది అని భగవంతుడు చెప్పాడనమాట. సో దానికి నిన్న మనం డిస్కస్ చేశాము ఏమని ఎలాగ మనము అటాచ్మెంట్ అనేటువంటిది ఎలాగ మనము తగ్గించుకోవచ్చు. అటాచ్మెంట్ అంటే మమకారము ఓనర్షిప్ కదా నిన్న డిస్కస్ చేశాం కదా. ఎలాగ మనము అటాచ్మెంట్ తగ్గించుకోవడం కష్టమా కష్టం కాదా అసలు చెయ్యలేమా ఏమిటి ఏమంటారు? అంటే ఇప్పుడు ఒక్కసారి మనం పరమాత్మని గుర్తించినప్పుడు మనం పరమాత్మే అన్ని అని అనుకున్నప్పుడు ఆ ఆటోమేటిక్ గా మనకి అన్ని కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయి ప్రభుజీ. కరెక్ట్. వెరీ గుడ్. సో మిగతా వాళ్ళు యూఆర్ రైట్ మాతాజీ. సో అంటే ఇది ఏ స్టేజ్లో రియలైజ్ అవుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్ అట్ ద యంగర్ ఏజ్ ఆర్ యాజ్ వి ప్రోగ్రెస్ ఆర్ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ అట్ ఎనీ స్టేజ్ ఫర్ సమ్ పీపుల్? అంటే అది వాళ్ళ కర్మలను బట్టి వస్తుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రభుజీ. వెరీ గుడ్. ఎక్సలెంట్ మాతాజీ. వండర్ఫుల్. ఫ్యాంటాస్టిక్. సో ట్రై చేయాలి. అంటే సాంగత్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సాంగత్యం అనేటువంటిది మన కర్మలని రిఫైన్ చేస్తుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసాము ఒక కస్తూరి
ఆ, వన మూలికలని మనం ఒక పెట్టెలో బంధించి ఉంచామనుకోండి, ఆ పెట్టె మొత్తం ఏమవుతుంది, చాలాసేపటి వరకు ఆ కస్తూరి వాసన ఉంటుందన్నమాట అందులో. అదే గంధపు చెక్క కానీ ఏదైనా కానీ ఇటువంటి సువర్ణ మనం ఒక చెట్టు పక్క నుంచి వెళ్తున్నాము. ఆ చెట్టు పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మల్లె చెట్టు ఉంది, ఆర్ రోజ్ ఉంది, ఆర్ ఇంకొక పూలు ఉన్నాయి. సో ఆ సుగంధము మనకి అంటుతుంది కొంతకాలం, కొంతసేపు వరకు. మళ్ళీ మనం దూరం అయిపోతే ఆ సుగంధం మాయమవుతుంది. సో ఇప్పుడు మనకి దీనివల్ల అర్థం ఏమైంది? అసోసియేషన్ మేక్స్ పీపుల్ రియలైజ్ కృష్ణ కాన్షియస్నెస్. అందుకే ఫస్ట్ థింగ్ అటాచ్మెంట్ అనేటువంటిది ఎలాగా, అదే దాన్ని వైరాగ్యము అని కూడా అంటారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము మూడు కావాలి. భగవంతుని చెప్తున్నాడు, పూత జ్ఞాన తపస అంటున్నాడు చూడండి. బహవో జ్ఞాన తపస, జ్ఞానం అనేటువంటిది రావాలి. అటాచ్మెంట్ అంటే వైరాగ్యము. తర్వాత భక్తి, భక్తి అనేటువంటిదే తపస్సు. ఈ మూడు ఇందులోనే చెప్తున్నాడు భగవంతుడు. వేరే విధంగా చెప్పినా కూడా జ్ఞానం వలన అంటే తపస్సు వలన, జ్ఞాన అర్జన అనేటువంటిది మనం తపస్సు చేస్తున్నాం. భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఎందుకు భగవంతుని గురించి తెలుసుకోవాలి? ఎందుకు కొంతమందే ఇప్పుడు మనకి క్లాస్లో ఇంతమందే ఎందుకు ఉన్నారు రెగ్యులర్గా? ఎందుకు మిగతా వాళ్ళు రావట్లేదు అంటే భగవంతుని అనుగ్రహము లేదు ఒకటి. రెండవది ఏమిటి, వాళ్ళకి ఆ విషయంలో ఆసక్తి లేదు. సాకులు ఎన్నో ఉంటాయి, ఎన్నో రీజన్స్ ఉంటాయి చేయకపోవడానికి. అదే చేయాలనుకుంటే ఎట్లాగైనా మనము చేయొచ్చు. అంటే మనము ఒక అసోసియేషను, ఒక తపస్సు, జ్ఞానార్జన అనేటువంటి ఒక తపస్సు చేయాలి అంటే అది సాధన, అంటే కృషి చేయాలన్నమాట. సో అప్పుడు కృషి చేసినప్పుడు ఏమవుతుందంటే మనం తెలుస్తుంది, ఓహో ఇవన్నీ మనం చూసాము. ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, ఎంతో పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ అందరినీ చూస్తూనే ఉన్నాము. పెద్ద పెద్ద పొజిషన్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ కొన్ని కోట్ల కోట్ల ఆస్తిని సంపాదించారు, కొన్ని వేల ఎకరాలు రాసుకున్నారు. అయినా ఏమైంది, వాళ్ళతో పాటు తీసుకెళ్లారా? నథింగ్ ఈజ్ టేకన్ ఫ్రమ్ హియర్ బికాస్ వీ కేమ్ ఎంటీ హ్యాండెడ్. ఎంటీ హ్యాండెడ్ వచ్చాము, ఎంటీ హ్యాండెడ్ వెళ్ళాలి. కానీ మనతో పాటు వచ్చేది ఏమిటంటే మనం చేసుకున్నటువంటి పాపము, పుణ్యం అనేటువంటిది, ఆ కర్మ ఫలితాలు మనతో పాటు తప్పకుండా వస్తాయి. సో ఈ అటాచ్మెంట్ అనేటువంటిది మనము వి షుడ్ ట్రై టు డిటాచ్ అని భగవంతుడు చెప్తున్నాడు. ఎలాగా తెలుసుకోవాలి రీజన్. అది ఒక్కొక్కసారి 10 ఏళ్ల అబ్బాయికి రావచ్చు, ఒక్కొక్కసారి 90 ఏళ్ల మనిషి అయినా, 95 ఏళ్ల 100 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆ అటాచ్మెంట్ అనేటువంటిది పోదు. సో వాళ్ళ వాళ్ళ కర్మల అనుసారంగా ఒకటి, ప్రయత్న ఫలితం ఇంకొకటి. ఈ రెండు కూడా ఈ అటాచ్మెంట్ అనేటువంటి దాని నుంచి దూరం చేసుకోవచ్చు ఫస్ట్. తర్వాత భయం అనేటువంటిది, భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి నిన్న మనం డిస్కస్ చేసాం. భగవంతుని మీద పూర్ణమైనటువంటి భారం మనం వేసి, భగవంతుడు అనన్యాస్ చింతయంతో మాం అంటున్నాడు భగవంతుడు. ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు నన్నే ఆశ్రయిస్తారో, నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్తాడు భగవంతుడు. ఎవరు నన్నే ఆశ్రయిస్తారో వాళ్ళని నేను రక్షిస్తాను ఒకటి. రెండో అది భగవంతుడు చెప్పింది. భక్తుడు ఏమని కోరుకుంటున్నాడు? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. మరి నిన్న మనం చూసాం కదా, భయము తర్వాత విశ్వాసము, ఈ రెండిటి మధ్య ఒక లోయ ఉంది. సో ఫియర్ అండ్ ఫెయిత్, స్మాల్ గ్యాప్ ఉన్నది. మనం అందులో పడిపోతామేమో అని భయం వలన ప్రయత్నం చేయము. కానీ భగవంతుడు అక్కడ ఉన్నాడు, చేయి అందిస్తున్నాడు అనేటువంటి దాంతో నమ్మకంతో వెళితే ఆ భయాన్ని మనం పోగొట్టుకోవచ్చు. క్రోధం అనేటువంటిది ఏమిటి? మనకి దేని వలన? విషయ వాసనల వలన, కోరికల వలన క్రోధం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడు కోరికలు తీరనప్పుడు, మనకి అసంతృప్తి మిగిలినప్పుడు అది క్రోధంగా పరిణమిస్తుంది. ఆ క్రోధం వలన ఏమవుతుంది, మనిషి బుద్ధి అనేటువంటిది కోల్పోతాడు. కాబట్టి వీత, రాగ, భయక్రోధ ఈ మూడిని వదిలివేస్తే సరిపోదు. ఏమంటున్నాడు? మన్మయ మాముపాశ్రిత, మనస్సు నిండా నన్నే పెట్టుకోవాలి, నన్ను శరణు వేడాలి. ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా ఎంతోమంది ఇలా చేసి నా పొజిషన్ అంటే నా ప్లేస్, నా లోకాన్ని పొందారు. నా భావం మద్భావమాగత, నా భగవంతుని భావం ఏమిటి? అతనికి ఎవరి మీద రాగము కానీ, ద్వేషము కానీ, కోపము కానీ ఏమీ లేదు.
తటస్థంగా ఉంటాడు భగవంతుడు. ఏమిటి? నువ్వు చేసిన కర్మలకి ఫలితాన్ని ఇవ్వడమే నాకు. అంతేకాని ఎవరి మీద ద్వేషము కానీ, ఎవరి మీద కోపము కానీ, ఎవరి మీద ప్రేమ కానీ భగవంతునికి లేదు. ఎందుకు? ఎందుకంటే అతని కర్తవ్యము, రక్షించడం కర్తవ్యము. కాబట్టి అది చేస్తున్నాను. నన్ను శరణు వచ్చిన వాడిని నేను రక్షిస్తాను అంటున్నాడు. ఓకే. సో ఇది మనం అట్ లెంగ్త్ డిస్కస్ చేసాము. నువ్వు భాష్యం ఎంతవరకు చదివా మాతాజీ? ప్రభా మాతాజీ? ప్రశాంతి మాతాజీ చదివినట్టున్నారు మొన్న. ప్రభుజీ ఆ, ప్రభుజీ రూపసహితమైనది చెప్పినప్పుడు వారు తిరిగి వ్యక్తులుగా కావడానికి భయపడతారు అని అక్కడి వరకు చదువుకున్నాం ప్రభుజీ. ఓకే. అంటే ఇప్పుడు ఓకే, జస్ట్ విల్ డూ ద రీక్యాప్. సో పైన వర్ణించినట్టుగా లౌకిక వ్యవహారాలలో అధికముగా నిమగ్నం, అది ఎగ్జాంపుల్ కూడా చెప్పాము. ఎందుకు? ఇప్పుడే ఏమిటండి మీరంతా భగవద్గీత భాగవతం అంటారు, కృష్ణ అంటారు, రామ అంటారు, వయసు ఏమైపోయిందండి ఇప్పుడు? అంటే వయసు అయిపోయిన వాళ్ళే రామకృష్ణ అనుకోవాలనేటువంటిది ఒక బిలీఫ్ వచ్చేసింది మన వాళ్ళలో. ఎవరు చేస్తారు రామకృష్ణ అని? ఎవరు అనుకుంటారు? చేతకాని వాళ్ళు అనుకుంటారు. చేతకాని వాళ్ళు ఎవరు? 60, 70, 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇలాగా రామకృష్ణ. ఎందుకంటే చేసే పని ఏం లేదు కదా. పని అంటే ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఇంట్లో కూడా కోడలు వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. సో మనం రిటైర్ అయిపోవాలి. రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు చేతిలో మాల పట్టుకొని హరే కృష్ణ హరే రామ అని అనుకుంటూ కూర్చుంటారు అనేటువంటిది చాలామందితో మనం చూస్తుంటాం. మా సర్కిల్స్లో కూడా నేను ఇది ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పేవాళ్ళు, రిటైర్ అయినాక చూద్దాంలేండి, ఇప్పుడు ఏముంది తొందర, రిటైర్ అయినాక చూద్దాం అనేటువంటిది. అందుకే భగవంతుడు ఈవెన్ ధర్మరాజు కూడా ఒకసారి అలాగే అంటాడనమాట. ఒక బ్రాహ్మణుడు దానం గురించి వస్తాడు. ధర్మరాజు యజ్ఞం చేశాడు, ఈవినింగ్ అయిపోయింది, సో టైం అయిపోయింది, కానీ ఆయన రావడానికి లేట్ అయింది పాపం. సో మీరు యజ్ఞం చేశారు కదా, దానం తీసుకోవడానికి వచ్చానని బ్రాహ్మణుడు అంటే, సరే ఇప్పుడు టైం అయిపోయింది కదా, రేపు రండి, రేపు ఇస్తాను అంటాడనమాట. అప్పుడు భీమసేనుడు ఆ మాటలు విని ఒక ధర్మ గంట అని ఉంటుంది రాజు దగ్గర, ఆ ఘంటాన్ని మోగించాడు. మోగిస్తే ఏమైంది, ఎందుకు భీమసేనుడు ఈ గంట మోగిస్తున్నాడు అని అందరూ గుమికూడితే ధర్మరాజు కూడా అక్కడికి వచ్చాడనమాట. వస్తే అప్పుడు ఆయన అన్నాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య, నువ్వు రేపు దానం ఇస్తావని చెప్తున్నావు కదా, అంటే నువ్వు రేపటి వరకు బతికి ఉంటావనేటువంటి నమ్మకం నీకున్నది. సో దీనివల్ల నాకు చాలా సంతోషమైంది అని చెప్తున్నాడు. అంటే ఏ మనిషి కూడా నెక్స్ట్ డే ఉంటాడనేటువంటిది మనం చెప్పలేం. ఎందుకంటే ఈ జీవితం అనేటువంటిది నశ్వరము, ఇది ఒక బుడగ లాంటిది. సో అది రియలైజ్ చేయడానికి ఆయన భీమసేనుడు చెప్తాడనమాట అలాగా. సో అనుకున్నది వెంటనే చేసి వేయాలి, మంచి పని అయితే వెంటనే చేసేయాలి. ఎందుకంటే శుభస్య శీఘ్రం అంటాడు, నిందకు నియరే రాకియే. ఇంకోటి కబీర్ దాస్ కూడా అంటాడు కదా, ఆజ్ కరే సో కల్ కరే సో ఆజ్ కరే సో అబ్, పల్ భర్ మే పర్లయ్ హోయగా, బహురీ కరేగా కబ్ అంటాడు. అంటే కల్ కరే సో ఆజ్ కర్, రేపు చేయాల్సింది ఇవాళ చెయ్యి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడు చెయ్యి. ఆజ్ కరే సో అబ్ కర్, ఆజ్ అంటే ఇవాళ, అబ్ అంటే ఇప్పుడు. పల్ భర్ అంటే చిటిక వేసినంతలో, కన్ను రెప్ప మూసి తీసేటను. పల్ భర్ మే పరలయ్ హోయగా, పరలయ్ అంటే ప్రళయం అయిపోవచ్చు. బహురీ కరేగా కబ్, అరే మనిషి ఎప్పుడు చేస్తావు నువ్వు అంటాడనమాట. కాబట్టి ఎందుకు అంటే ఇది మనం దేని గురించి వచ్చింది డిస్కషను, రిటైర్మెంట్ అయిన తర్వాత చేద్దాము, ఇంకొకప్పుడు చేద్దాము అనేటువంటి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అన్నమాట మనం. తర్వాత ఆ టైం అనే రిటైర్మెంట్ టైం వచ్చినప్పుడు శరీర అవయవాలు సహకరించవు, ఎందుకంటే శిథిలమైపోయి ఉంటాయి. అప్పుడు ఒక దగ్గర మూలలో కూర్చుని అప్పుడు రామకృష్ణ అనడానికి కూడా భగవంతుడు నోరు ఇవ్వాలి కదా, చదవడానికి కళ్ళు చూపు ఇవ్వాలి, వినడానికి చెవి, ఇంద్రియం పని చేయాలి, మాట్లాడడానికి నోరు పని చేయాలి, నాలుక పని చేయాలి. సో అంతా భగవంతుడి చేతిలో ఉన్నది. అంటే భగవంతుడు అంటాడు, ఇంత టైం నీకు ఇచ్చాను, అయినప్పటికీ కూడా నువ్వు అసలు రియలైజ్ అవ్వలేదు అంటాడు. కాబట్టి ఇక్కడ అంటున్న పైన వర్ణించినట్టుగా లౌకిక వ్యవహారాలలో అధికమైన నిమగ్నమైన వ్యక్తికి పరతత్వపు సాకార స్వభావం అవగాహన చేసుకున్నట సాధ్యపడదు. ఎందుకంటే దే డోంట్ బిలీవ్. ఇప్పుడు ఉంది కదా చూద్దాం, భగవంతుడు పరమ సత్యం అంటే భగవంతుడు, ఆయన గురించి మనం చింతన చేయాలి, భగవంతుని ధ్యానించాలనేటువంటిది
ఉండదన్నమాట వాళ్ళకు. ఎందుకంటే మాయ అనేటువంటిది మమ మాయ దురత్యయ. భగవంతుడు అంటాడు, మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే. ఎవరైతే నన్ను శరణు వేడతారో అప్పుడు వాళ్ళకి మాయ నుంచి నేను విముక్తి కలిగిస్తాను అని భగవంతుడు అంటున్నాడు. సో ఇక్కడ వీళ్ళు ఈ భౌతికములో మునిగిపోయినందున పరతత్వము ఏ విధంగా సాకారమే ఉండునో అంటే కృష్ణుడు అనేటువంటిది ఒక ఒక దేవుడు ఉన్నాడు, దేవాది దేవుడు ఉన్నాడు అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు కొంతమంది. అదే చెప్తున్నాడు. సాకారం అంటే భగవంతునికి రూపం లేదు కదా అంటారు. అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారనమాట మన ప్రజలు. కన్ఫ్యూజ్ చేసేసారు చాలామంది. ఎస్పెషలీ నిరాకారవాదులు అంటారు. నిరాకారవాదులు అంటే వాళ్ళు ఏం చేస్తారు, భగవంతునికి ఒక రూపం లేదు, మనమందరూ భగవంతునిలో ఐక్యం అయిపోవాలి. ఎందుకు? ఆత్మ ఈజ్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ పరమాత్మ అని అంటున్నాం కదా. ఆత్మ ఏమిటి? పరమాత్మలో నుంచి వచ్చినటువంటి ఒక అంశము. మరి తిరిగి పరమాత్మలో ఐక్యం అవ్వాలి కాదు. భగవంతుడు ఎలాగైతే తండ్రి బిడ్డ వాళ్ళు ఒకళ్ళే కాదు కదా, తండ్రి వేరే బిడ్డ వేరే. సో బిడ్డ తండ్రిలో ఐక్యమవుతాడా? ఇంపాసిబుల్. ఎందుకంటే తండ్రి ఆత్మ తండ్రిదే, బిడ్డ ఆత్మ బిడ్డదే. అలాగే భగవంతుడు పరమాత్మ, మనమందరూ జీవాత్మలు. సో ఈ ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ తీసుకుంటూనే ఉంటాము అనేటువంటిది సత్యం అన్నమాట. భగవంతునికి ఆకారం ఉన్నది, చతుర్భుజుడు, 2 చేతుల వాడు కృష్ణుడు అవతరించాడు. విష్ణువుకు 4 చేతులు ఉన్నాయి. ఇవన్నీ రూపాలు ఉన్నాయి. రూపం లేకుండా నేను సాధన చేస్తానంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో వీళ్ళందరూ అదే అజ్ఞానము, అజ్ఞానపూరితమైనది అని చెప్తున్నమాట. అలాంటివి దుఃఖపూరితం కూడా అవుతుంది. దే డోంట్ రియలైజ్. కనుకనే సాధారణంగా భగవంతుని రూపమును గురించి ఎవరైనా వివరించినప్పుడు సామాన్య జనులు ఇట్టి దేహ భావననే మనస్సులో ఊహించుకొందరు. ఏమని? సో ఆర్డినరీ పీపుల్ విల్ అండర్స్టాండ్, కానీ నిరాకారవాదులు ఇది అంగీకరించరు అని అంటున్నాడు అనమాట ఇక్కడ. అంతేకాకుండా లౌకికవాదులు భౌతిక విషయ భావనలో పూర్తిగా మునిగి ఉన్నందున ముక్తి పొందిన పిమ్మట కూడా తాము రూపము నిలిచి ఉండునను భావన వారికి గొప్ప భయమును కలిగించును. అంటే ఇది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి దేహము సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, లింగ శరీరం అనేటువంటి 3 ఉన్నాయి. ఈ డిస్కషన్లో అంటే మనం వి నీడ్ నాట్ గో సో మచ్ డీప్ ఇన్ టు దట్, బికాస్ డిస్కషన్ వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం. ఈ స్థూల శరీరం అంటే ఇప్పుడు మనకి కనిపించేటువంటి బాడీ. సూక్ష్మ శరీరం అంటే మనకి వాయువులాగా ఉంటుందన్నమాట ఆ సూక్ష్మ శరీరం. అది ఈ లోకం నుంచి వేరే లోకాలకి ప్రయాణం చేస్తుంది. చేసినటువంటి పుణ్య పాపాల ఫలితంగా ఏ లోకాలకు వెళ్ళాలో ఆ లోకాలకు వెళుతుంది. ఎక్కువ పుణ్యం చేసుకుంటే స్వర్గలోకానికి వెళతారు. పాపపుణ్యాలు సమానమైనప్పుడు ముక్తి పొందుతారనమాట. బట్ ఇట్ విల్ ట్రావెల్. అది కాకుండా మళ్ళీ జన్మ అనేటువంటిది ఆ సూక్ష్మ శరీరము ఇంకొక శరీరంలో క్రియేట్ చేస్తాడు భగవంతుడు. అందులో వెళ్ళాలి ఆ సూక్ష్మ శరీరం. ఆ లింగ శరీరం అంటే ఎప్పుడు పాపపుణ్యాలు ఈక్వల్ అయిపోతాయో ద థర్డ్ లేయర్ అనమాట, దట్ లింగ శరీరం విల్ గెట్ డెస్ట్రాయిడ్. అంటే మళ్ళీ ఆ జీవుడికి వేరే శరీరం అనేటువంటిది రాదు. సో ఆ ఆత్మ కంటికి కనిపించదు. ఆత్మ సైజ్ ఎంత ఉంది? ఒక వెంట్రుకలో చివరి భాగం, చివరి భాగాన్ని 10,000 భాగాలు చేస్తే అందులో ఒక్క భాగం, అంటే వీ కెన్ ఇమాజిన్, వెంట్రుకనే కనిపించదు, అందులో వెంట్రుక యొక్క చివరి భాగము, ఆ చివరి భాగముని 10,000, అందులో ఒక భాగం. అంటే అంతటి ఆత్మ సైజ్ అంత చిన్నదనమాట, బట్ వెరీ వెరీ పవర్ఫుల్. సో ఇవన్నీ కూడా మనము అంటే ఇవన్నీ చెప్పినప్పుడు అర్థం చేసుకోవడము చాలామందికి కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు భయపడతారు. ఓహో, మళ్ళీ దేహం ఉంటుందా, మళ్ళీ దేహం ఉంటే మళ్ళీ ఎలాగా అనేటువంటి భయము భావనతో వాళ్ళు భయాన్ని పొందుతారు. అట్టి వారికి ఆధ్యాత్మిక జీవితము వ్యక్తిగతము మరియు సాకారము అని తెలిపినప్పుడు వారు మరలా తిరిగి రూపమును పొందుటకు ఎంతో భయపడుదురు. అంటే ఏమిటి? స్పిరిచువల్ వరల్డ్లో కూడా మళ్ళీ మనకి దేహం అనేటువంటి ఉంటుంది. ఎటువంటి దేహము అంటే గోలోకధామం వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని లాగానే మనకి, అంటే మనం చెప్పాం కదా, మోక్షము ముక్తి అనేటువంటిది 5 రకాలు, గుర్తుందా? ముక్తి అనేటువంటిది ఫైవ్ టైప్స్ ఆఫ్ మోక్షం ఉంటుంది. ఏమిటి? సామీప్యము, సాలోక్యము, అలా 5 టైప్స్ చెప్పారు. కరెక్ట్ మాతాజీ, వెరీ గుడ్, ఎక్సలెంట్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ. నైస్, వెరీ నైస్. సామీప్యము, సాలోక్యము, సారూప్యము,
సాష్టి సాయుజ్యము. సాయుజ్యం అనేటువంటిది భగవంతుని పాదాల దగ్గర ఉండడము. అంటే అలా భగవంతుని లోకంలో ఉండడము, భగవంతుని లాగా రూపం ఉండడము, భగవంతుని లోకంలో ఉండడం అనేటువంటిది 5 రకాల ముక్తి ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళకి భయం అనేటువంటిది కలిగిస్తుంది. సో అక్కడ కూడా మళ్ళీ మనము ఇలాగా దేహంతో ఉండాలా, మరి ఎందుకు ఇంత కష్టపడాలి, అక్కడ మనం ఏం చేయాలి అనేటువంటి అంటే సామాన్య జనులకి ఈ విషయాలు చెప్పినప్పుడు ఎంతో భయపడతారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ మార్గంలో రావడానికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు సహజమునుగానే నిరాకారము మరియు శూన్యములో లీనమగుటనే వాంఛింతురు. ఎందుకు మళ్ళీ వద్దండి, ఈ కష్టాలు మనకి వద్దు. సో లెట్ us గెట్ ముక్తి అండ్ లెట్ us నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ బాడీ అనేటువంటిది కొంతమంది, అదే నిరాకారవాదులు అంటారు కదా, వాళ్ళతో వీళ్ళు ఏకీభవిస్తారన్నమాట. సో కానీ నిరాకారవాదులు అనేటువంటిది మనం వైష్ణవులు, మనము వీ డోంట్ బిలీవ్. ఎందుకంటే భగవంతునికే రూపం ఉన్నప్పుడు మరి నిరాకారం ఎలాగుంటుంది? భగవంతునికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం లేదు అని చెప్తున్నాం, కానీ భగవంతుడు ఏ రూపమైనా తీసుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నదన్నమాట. అందువల్లనే నిరాకారి కాదు, భగవంతుడు నిరాకారు కాదు, ఆయనకి ఆకారం అనేటువంటిది ఏ ఆకారమైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. సో మనం ఇంతవరకు చదివాం కదా మాతాజీ. సాధారణంగా వాళ్ళు జీవులను సముద్రంలో లీనమయ్యే నీటి బుడగలతో పోలుస్తుందరు. అంటే భగవంతుడు సముద్రం అయితే మనమందరూ కూడా నీటి బుడగలు, అందులో ఐక్యమైపోతాము అని వాళ్ళు వాదిస్తారన్నమాట. ఓకే. ఓకే, నెక్స్ట్ చదువుతారు మాతాజీ. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. అంటే సహజంగా వారు నిరాకార ఒక్క నిమిషం శూన్యంలో మాతాజీ, ఒక రకంగా లీనం కావడాన్నే ఇష్టపడతారు. ఒక్క నిమిషం మాతాజీ. రేపు ఎల్లుండి పండగ ఉంది కదా, మరి ఎలాగా మీరు వస్తారా, లేకుంటే ఒక 2 రోజులు బ్రేక్ తీసుకోవాలంటారా? అంటే మళ్ళీ క్లాస్ 2 days బ్రేక్ తీసుకుందాం ప్రభుజీ. ఒక 2 days బ్రేక్ తీసుకుని మళ్ళీ విల్ స్టార్ట్ ఆన్ ఫ్రైడే. ఓకే, ఫ్రైడే కూడా పండగ ఉన్నట్టు ఉంది కదా. ఓకే ప్రభుజీ. సో మళ్ళీ అంటే సాటర్డే, ఫ్రైడే ఇట్స్ ఓకే, రేపు ఎల్లుండే ప్రభుజీ ఇంపార్టెంట్. రేపు వెన్స్డే, థర్స్డే, రేపు 14th 15th, ఫ్రైడే వీ కెన్ హ్యావ్ ద క్లాస్ కదా. ఏమంటారు మాతాజీ? ఓకే మిగతా వాళ్ళు ఏమంటారు? ఓకే ప్రభు. ఓకే ప్రభుజీ. ఓకే 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 రైట్. ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో కట్ అయిపోతుంది అని నా భయం, అంతే, ఇంకేం లేదు. మనం చదువుతుంటాం, మధ్యలో క్లాస్ కట్ అయితే మళ్ళీ మెసేజెస్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ ఫ్రైడే. ఓకే మాతాజీ, చదవండి మాతాజీ. అంటే సహజంగా వారు నిరాకార శూన్యంలో ఒక రకంగా లీనం కావడాన్నే ఇష్టపడతారు. సాధారణంగా వారు జీవులని సముద్రంలోని కలిసిపోయే సముద్ర నీటి బుడగలతో పోలుస్తారు. అదే వ్యక్తిగత రూపము లేకుండా పొందగలిగే ఆధ్యాత్మిక పూర్ణత్వ స్థితి. అది ఆధ్యాత్మిక స్థితిని గురించి పూర్ణ జ్ఞానము లేనట్టి ఒక రకమైన భయంకరమైన స్థితి. ఇంతేగాక ఆధ్యాత్మిక అస్తిత్వం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని భక్తులు కూడా చాలా మంది ఉంటారు. నానా రకాల సిద్ధాంతాలచే, పలు తాత్విక కల్పనల, విశుద్ధ భావనలచే ఇబ్బంది పడి వారు విసుగు చెంది లేదా కోపం చెంది పరమ కారణంగా ఏదీ లేదని, చివరికి అంతా శూన్యమేనని మూర్ఖంగా తీర్మానిస్తారు. అటువంటి వ్యక్తులు రోగగ్రస్త స్థితిలో ఉన్నట్టి వారు. ఇంకొంతమంది జనులు మరీ లౌకికంగా అనురక్తులై ఉండి ఆధ్యాత్మిక జీవనము పట్ల శ్రద్ధ చూపించరు. కొంతమంది పరమ ఆధ్యాత్మిక కారణంలో లీనము కాగోరుతారు. మరికొందరు నిరాశతో అన్ని రకాల ఆధ్యాత్మిక కల్పనల పట్ల కోపంతో దేనిని నమ్మరు. ఈ చివరి వర్గానికి చెందిన జనులు ఏదో ఒక రకమైన మత్తు పదార్థాలను స్వీకరించి వాటి వలన కలిగే మత్తునే ఆధ్యాత్మిక
అనుభూతిగా భావిస్తారు. ఆధ్యాత్మిక జీవనము పట్ల ఉపేక్ష, ఆధ్యాత్మిక స్వీయ రూపము గురించి భయము, జీవితంలో భంగపాటు వలన కలిగే శూన్య భావన అనే భౌతిక జగత్తులోని మూడు రకాల ఆసక్తులను మనిషి విడిచిపెట్టాలి. జీవిత భౌతిక భావనలో ఈ మూడు స్థితుల నుండి బయటపడడానికి మనిషి ప్రామాణిక గురువు నిర్దేశంలో భగవంతుని సంపూర్ణ ఆశ్రయాన్ని పొందాలి. భక్తి యోగంలోని క్రమశిక్షణ నియమాలను పాటించాలి. భక్తి యోగంలోని చివరి దశయే భావస్థితి లేదా దివ్యమైన భగవత్ ప్రేమ అనబడుతుంది. చదవమంటారా ప్రభుజీ? ఒక్క నిమిషం మాత్రం, ఇప్పటి వరకు చదివింది డిస్కస్ చేద్దాము, తర్వాత ఇది నెక్స్ట్ చదువుదాం టైం ఉన్నట్టే. సో అంటే పెద్ద శ్లోకం కాబట్టి ఇది మీనింగ్స్ బాగా భావార్థం చాలా ఉంది కాబట్టి మనం అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని చదవాలి, లేకుంటే అర్థం కాదు. సో ఇక్కడ ఏమంటున్నారు, నిరాకారవాదుల గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. నిరాకారవాదులు అంటే వాళ్ళు కూడా భగవంతుని నమ్ముతారు, కానీ ఏమంటారు, భగవంతునికి రూపము లేదు. కరెక్టే, వాళ్ళు చెప్పేది ఒక విధంగా కరెక్టే, కానీ పూర్తిగా రూపము లేదు అనడము తప్పు అని ప్రభుపాదుల వారు అంటున్నారు. ఎందుకు అంటే భగవంతునికి రూపము లేదంటే మరి ఇంకా ఎందుకు మరి ఇన్ని అవతారాలు ఉన్నాయి కదా, మరి ఈ అవతారాలన్నీ భగవంతునివే కదా, మరి ఎలాగ రూపం లేదంటారు అని మనము వాదిస్తున్నాము. ఎందుకు కరెక్టే కదా, భగవంతుడు ఏ రూపమైనా తీసుకుంటాడు అని మనం చెప్తున్నాము. వాళ్ళు ఏమంటున్నారు, భగవంతునికి రూపము లేదు అంటున్నారు. సో ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల నార్మల్గా ఏమవుతారంటే జనులు కన్ఫ్యూజ్ అయిపోతారు. మన హిందూ సిద్ధాంతంలో ఇదే పెద్ద ప్రాబ్లం. ఏమిటంటే ఒక్కొక్క మతము ఒక్కొక్క విధంగా చెప్తుంది. 33 కోట్ల దేవతలు ఉన్నారు అంటే 33 కోట్లు అంటే నంబర్స్ కాదు, 33 వెరైటీస్. కోట్లు అంటే అక్కడ వెరైటీ అని వస్తుంది అనమాట, వివిధాలు. 33 రకాల దేవతలు ఉన్నారు అంటే తారతమ్య రూపంలో, అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అలాగన్నమాట. సో అంటే మన హిందూ సిద్ధాంతంలో ఏం చేశారంటే ఎవరికి ఏది ఇష్టమైతే అది చెయ్యని అనేటువంటి లిబర్టీ ఇచ్చారు. అది ఒక విధంగా కొంతకాలం బాగానే ఉండింది, కానీ వివిధమైనటువంటి వాదనలు, వివిధమైనటువంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ పోయినందువలన అసలు ఏమిటి ఫ్యాక్ట్ అనేటువంటిది కరెక్ట్గా ఎవరికి తెలియలేదన్నమాట. అందుకే భగవంతుడే చెప్తున్నాడు కదా, నేను 20 లక్షల సంవత్సరాల క్రితం భగవద్గీతని ఉపదేశించాను, కాలక్రమేణా ఈ భగవద్గీత అనేటువంటిది మాయమైపోయింది, అంటే ప్రజల దగ్గర నుంచి ఈ జ్ఞానం అనేటువంటిది నశించింది, కాబట్టి మళ్ళీ నీకు నేను చెప్తున్నాను, యథావిధంగా చెప్తున్నాను. అంటే టైం అనేటువంటిది భగవంతుడే కాలస్వరూపం అన్నమాట. సో ఈ కాలస్వరూపం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం యాజ్ వి మూవ్ ఇన్ టైమ్ సర్టన్ థింగ్స్ విల్ గెట్ లాస్ట్. ఇప్పుడే చూడండి, మనకి ఎన్నో కళలు మనకి తెలియదు, ఆ కళలన్నీ కూడా నశించిపోయాయి. ఎందుకు? ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ వలన మనం రొటీన్గా చేసుకునేటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయామన్నమాట. ఇప్పుడు మళ్ళీ పండుగలు వచ్చినప్పుడు ఓహో ముగ్గులు పెట్టాలి, మళ్ళీ ఇలాగా గొబ్బెమ్మలు పెట్టాలి. ఇప్పుడు ఎవడు రెడీమేడ్ అమ్ముతున్నారు, ఆన్ స్టోర్స్లో వచ్చేస్తాయి. అసలు ముగ్గులు వేయడము, ముగ్గుల పోటీలు అనేటువంటిది చాలా అంటే కళలు ఉండేది. అలాగే పెయింటింగు, అలాగే కైట్ ఫ్లయింగ్. అంటే కైట్ ఫ్లయింగ్ ఎందుకు? సమభావన గురించి చేయడానికి. అది ఇప్పుడు ఏమైంది, కాంపిటీషన్ అయిపోయింది. సో ఇలాగా కొన్ని కాలక్రమేణా కొన్ని కళలు, కొన్ని జీవిత సత్యాలు, కొన్ని జ్ఞానం అనేటువంటిది నశించిపోతుందన్నమాట. సో ఇది బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఆర్గ్యుమెంట్స్, సో మెనీ డిస్కషన్స్, సో మెనీ బుక్స్. ఇప్పుడు ఏమైపోతుందంటే సామాన్య జనులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందులో 3 టైప్స్ ఆఫ్ జనులు అయిపోతారనమాట. వాళ్ళు ఎవరయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? ఒకటి, ఆధ్యాత్మిక జీవితము పట్ల నిర్లక్ష్యము. అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇప్పుడు చూడండి లేటెస్ట్ జనరేషన్, మన ముందు వాళ్ళు, మన తల్లులు, మన తాతలు, తండ్రులు, అంత ఆ జనరేషన్లో ఎలాగుండింది చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ వెళ్ళినా కూడా, ఈవెన్ ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ సైడ్ వెళ్ళడం కానీ, కోటి సైడ్ కానీ, ఎర్రగడ్డ, అక్కడ వెళ్ళినప్పుడు ఎన్నో టెంపుల్స్ మనకి కనిపిస్తుంది. అంటే అవి 100 సంవత్సరాల క్రితం కట్టారు. అది రోడ్డు డెవలప్ అయినప్పటికీ కూడా అంత దగ్గరలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయంటే అప్పటి యొక్క ఆధ్యాత్మిక సొసైటీ మనకి గుర్తుకు వస్తుందన్నమాట. అప్పుడు ఇవన్నీ రోడ్స్ లేవు. అంటే ఎవరి ఇంటి దగ్గర వాళ్ళకి
కావలసినటువంటి టెంపుల్స్ అంటే ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది అప్పుడు ఉన్నది. కానీ కాలక్రమేణా ఏమైంది, మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎంప్లాయ్మెంట్ వల్లనో ఇంకొక దాని వల్లనో వేరే వేరే ఊళ్ళకి వేరే వేరే దేశాలకి వెళ్ళిపోయి ఏమైపోయింది, ఉన్నది ఎందుకు మన తండ్రులు తాతలు పూజలు చేశారు కాబట్టి మనం కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతునికి మనము రోజు శరణు వేడాలనేటువంటి జ్ఞానం ఉన్నది కొంతవరకు. నెక్స్ట్ జనరేషను అసలు వాళ్ళు స్కూలే కాన్వెంట్ స్కూలు, అందులోనూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది. సో వాళ్ళకి భగవంతుడు అంటే ఏమి అనేది అంటే వాళ్ళకి చదవడానికి చెప్పడానికి మనకి ఓపిక టైము లేదు. సెకండ్ వాళ్ళకి కూడా దాని గురించి ఎక్కడ ఏ స్కూల్లో కూడా చెప్పట్లేదు. కానీ ఇప్పుడు మోదీ గారు మన ఈ భగవద్గీతని ఇప్పుడు 6th స్టాండర్డ్ నుంచి ఇంట్రడ్యూస్ చేసి ఒక సబ్జెక్ట్ పెడుతున్నారు, అంటే రివైవ్ చేస్తున్నారు అనమాట. సో ఇది భౌతిక ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్లక్ష్యము. ఎందుకు, ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వేరే సొసైటీసు వేరే కంట్రీస్ను మనం చూసి వాళ్ళు ఎవరిని దేవుడిని నమ్మట్లేదు, వాళ్ళు అసలు దేవుడు అంటే ఎవరు, మీరే ఊరికి అనవసరంగా ఇవన్నీ చెప్తున్నారు మాకు అని చెప్పేసి పిల్లల్లో నిర్లక్ష్య భావన వచ్చేసింది ఒకటి. రెండవది ఏమిటి, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము. ఎందుకు వాళ్ళకి అంటే పూజ చేయాలంటే తొందరగా లేవాలి, మడి కట్టుకోవాలి, భగవంతుని అంటే ఇలాగా మనం శ్లోకాలు చెప్పాలి, ఇవన్నీ చేయడం ఎందుకు, భయం అయిపోతుంది. ఒకటి, నేను చేయలేమేమో, సరిగ్గా చేయలేమేమో ఒకటి, సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వాళ్ళకి ఏమిటి, జీవితంలోని నిరాశ చేత కలిగే శూన్య భావన. వీళ్ళు భగవంతుని నమ్మరు, ప్లస్ ఈ విషయాల్ని ఆలోచించరు. వాళ్ళకి వెన్ దే ఫేస్ డిసప్పాయింట్మెంట్ అప్పుడు ఏం చేస్తారు అంటే సపోర్ట్, ఫ్యామిలీ సిస్టము, ఫ్రెండ్స్, సొసైటీ అనేటువంటిది సపోర్ట్ ఉన్నప్పుడు మనిషి మంచి మార్గంలో వెళ్తాడు. సో అంతమందికి అంతటి లక్ అనేటువంటిది ఉండదు, అంతమందికి అంతటి అనుకూలం ఉండదు. కొంతమంది దీనివల్ల ఏమవుతారంటే నిరాశకు లోనై మత్తుకు బానిసలు అయిపోతారు. సో అంటే సరిగ్గా మార్గదర్శనం లేనందువలన ప్రజలు 3 విభాగాలుగా అయిపోతున్నారు. కాబట్టి ఈ 3 కూడా సరికాదు. ఈ 3 పరిస్థితుల నుంచి బయటపడుటకు ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశనము ఉండాలి. అదే ఇప్పటి నుంచి చెప్తున్నది ఏమిటే, భగవద్గీత ఈజ్ ద మాన్యువల్ ఫార్ గుడ్ లివింగ్. ఏలాగా మనిషి జీవితాన్ని నడిపించాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ రిలీజియన్. ఇది ధర్మశాస్త్ర గ్రంథము కాదు. ఇట్ ఈస్ మాన్యువల్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్, బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ టు హౌ యూ షుడ్ లీడ్. అంటే ఒక టీవీ కానీ, ఒక మొబైల్ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఎయిర్ కండిషనర్ కానీ మనం ఉపయోగించాలంటే ఫస్ట్ దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలాగ యూజ్ చేయాలి, ఎలాగ ఆఫ్ చేయాలి అనేటువంటిది అందులో ఉంటుంది. అలాగే మానవ జీవితం అనేటువంటిది చాలా విలువైనది. అది భగవద్గీతలో చెప్పారు. చెప్తే చదివినంత మాత్రం అర్థం కాదు. సో ఒక మంచి ఆచార్యుడు, ఒక గురువు అనేటువంటిది లభించాలి. అప్పుడే ఆ మంచి మార్గదర్శనంలో ఆధ్యాత్మిక జీవితానికి లక్ష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అది అర్థం చేసుకోవడానికి సులభం అవుతుందన్నమాట. సో క్రమశిక్షణతో ఆధ్యాత్మిక జీవితమునకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించవలెను. అంటే పాత్, మనం ఈ జర్నీ, లైఫ్ అనేటువంటి ఒక జర్నీ, ఒక 100 సంవత్సరాలు మన జీవితంలో ఎలాగా మనం ఈ 100 సంవత్సరాలని సక్రమంగా నడిపించుకోవాలి, ఎప్పుడు మన ఈ జీవితానికి ఒక మీనింగ్ అనేటువంటిది వస్తుంది, సార్థకత ఏర్పడుతుంది అనేటువంటిది ఒక ఆచార్యునితో మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. అట్టి ఆధ్యాత్మిక జీవితంలోని చివరి స్థితియే భావము లేక కృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలువబడును. ఎందుకు, శ్రీకృష్ణుడు ఎవరు, జగద్గురువు. సో శ్రీకృష్ణుని ఎందుకు జగద్గురు అంటున్నాము, శ్రీకృష్ణుడి నుంచే భగవద్గీత వచ్చింది అర్జునునికి. కాబట్టి అర్జున్ నుంచి పరంపరంగా గురు పరంపర ద్వారా మిగతా వాళ్ళకి మన అందరికీ కూడా వచ్చినది. కాబట్టి శ్రీకృష్ణుని మనము ఫాలో అవ్వాలి, ఆచార్యుడు. అందుకే భగవద్గీతని ఉపదేశించుంటే శ్రీకృష్ణుడు మనకి గురువు అని ఇక్కడ చెప్తారు.